హెచ్ఎల్సి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషమైన వార్త. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి, ఆయన ఓటు హక్కు కలిగిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కానీ 24 ఎలక్షన్లు ఒక్కటే రామ్ సుబ్బారెడ్డి గారితో నడిచి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి రావడం జరిగింది. నిజంగా ఎస్ఉప్పలపాడు గ్రామ ప్రజలకు, శ్రీనివాస్ రెడ్డి అన్నకు, ప్రసాద్ అన్నకు, మిగతా వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ, రానున్న రోజుల్లో జమ్నోడ్ నియోజకవర్గంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరే అవకాశాలు ఉన్నాయి. మంచి సత్ఫలితాలు ఇస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్య కారణం మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. ఒక కార్యకర్తకు ఏ విధంగా ఇబ్బంది జరిగితే వెన్నుండి ముందుకు నడిపిస్తున్నారు మన నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు. ఈరోజు సభ్యత నమోదులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే వాళ్ళు సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ కార్యకర్త నిధి కింద ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు వాళ్లకు ఈరోజు ప్రకటించడం కేవలం ఇది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జాతీయ అధ్యక్షులు, అట్లానే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి దిశానిర్దేశం ప్రకారం మన పార్టీలో చేరికలు, మనం చెప్పే కార్యక్రమాలు, చేసే అభివృద్ధి పనులను చూసి ఈ పార్టీలోకి చేరినారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. దాదాపు ఈరోజు కుటుంబాల పరంగా తీసుకుంటే, నేను అందుకే ఇందాక చెప్పింది, ఈడ 100కు 90% ఈ తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు చేరడం జరిగింది. కుటుంబాల విషయంలోకి వస్తే దాదాపు 300-400 కుటుంబాలు ఈ పార్టీలోకి చేరడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతంగా ఆహ్వానిస్తూ ఈరోజు ఖచ్చితంగా జమ్నోడులో కూడా మళ్ళా పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని, ఇది చిన్నాయన కూటమి ప్రభుత్వం దాదాపు 10-15 ఏళ్ళు ఉండాలని లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఈ రాజకీయాలు ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతానికి ముందుకు పోతా ఉంది. 2024 నుండి 29 వరకు వైసీపీలో ఉండి, 19 నుంచి 24 వరకు వైసీపీలో మన రామసుబ్బారెడ్డి ఆయన వెనకమ్మడే ఉండి నేను కూడా వైసీపీలోకి పోయినాను. కానీ వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు చాలా అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేదు. జనం అందరూ అప్పుడు నేను మళ్ళీ కూడా 2024లో నేను తెలుగుదేశం పార్టీలో చేరాలని ఎంతో తపన పడుతున్నాను. ఎందుకంటే మా గ్రామం 2015 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో ఎంతో అభివృద్ధి చెందింది. మా గ్రామానికి ఆదర్శ గ్రామంగా అవార్డు వచ్చింది. ఎందుకంటే సిఎస్ విజయానంద్ గారు, రామ్ మనోహర్ రెడ్డి గారు ఇద్దరు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు తలపెట్టిన కార్యక్రమాన్ని వాళ్ళు దత్తత తీసుకొని మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ చేసి అవార్డు వచ్చింది. కానీ అప్పటి నుంచి మళ్ళీ 24 వరకు గ్రామంలో ఏ అభివృద్ధి లేదు. వైసీపీ గ్రామం శూన్యం. మేము కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే పోవాలనుకుంటున్నాం. కానీ రామసుబ్బారెడ్డి వద్దు అని చెప్పి నాకు రాష్ట్రంలో వైసీపీ సెక్రటరీగా కూడా నాకు పదవి ఇచ్చారు. ఆ పదవికి కూడా నేను ఎప్పుడు మీటింగ్ పోలేదు, వద్దనే నాకు ఇచ్చా. కానీ జిల్లాధ్యక్షుడు రవీంద్రారెడ్డి గారికి చెప్తాడు, పార్టీ నుండి సస్పెండ్ చేసినాం. నన్ను ఎలక్షన్ల ముందు రవీంద్రారెడ్డి అయితేనేమి, అవినాష్ రెడ్డి అయితేనేమి, రామ్ సుబ్బారెడ్డి అయితేనేమి, సుధీర్ రెడ్డి అయితేనేమి ఈ ఎలక్షన్ చేయాలని నాకేదో మభ్య పెట్టి అప్పట్లో పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి పోకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు మా గ్రామానికి ఆదినారాయణ రెడ్డి అంటే అభివృద్ధి అంటే అది
నేను తెలుగుదేశం పార్టీలోకి పోకుండానే ముందుగానే మా గ్రామానికి 4-5 కోట్ల పనులు ఇచ్చి గ్రామ ప్రజలకు ఏం కావాలో చేసినందుకు ఈ అభివృద్ధిని చూసి నేను తెలుగుదేశం పార్టీలో చేరినాను. మళ్ళీ దేవుడి కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. భూపేశ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక్కసారి నేను మళ్ళీ నా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా భూపేశ్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి భూపేశ్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆదినారాయణ రెడ్డి అంటే అభివృద్ధి జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగును ఉప్పలపాడు ఏ విధంగా ఆదర్శ గ్రామంగా ఉందో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని కూడా ఆదర్శ గ్రామానిగా చేయాలని పల్లెలకు మంచి పనులు వచ్చినాయి. ఎక్కడ చూసినా ఆయన అభివృద్ధి జమ్మలమడుగు టౌన్ అయితేనేమి మండలాలు అయితేనేమి చాలా అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, మన పైన నరేంద్ర మోడీ, కూటమి జనసేన, పవన్ కళ్యాణ్ కూటమి అందరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో నేను కూడా ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉండి మా గ్రామ ప్రజలకైతేనేమి నేను కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నా బంధువులు, నా స్నేహితులు అందరి దగ్గరికి పోయి ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీకి పార్టీకి తప్పకుండా ఓట్లు వేయాలని నేను ప్రచారాలు కూడా చేస్తా. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నాక మోసం గీసం ఉండదు. నా గురించి అందరికీ తెలుసు. వైసీపీలో కూడా శ్రీనివాస్ రెడ్డి ఎంత నిజాయితీ ఉండేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే అందరు ప్రజలు తిరిగి కట్టుకోండి. కాబట్టి నేను రామసుబ్బారెడ్డి కుటుంబానికి ఇంతకుముందు ఏ విధంగా ఉన్నానో అదే విధంగా దేవుడి సోదరులకు కుటుంబానికి కూడా నేను తప్పకుండా నేను నా అనుచరులు, నా ఫ్రెండ్స్, నా బంధువులు నాకు మన 3 మండలాల్లో కూడా తిరిగి ప్రచారం చేసి దేవుడి కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటారని మరి చెప్తున్నాను. ఇలా బాధ్యత కూడా తను చేయగలననే నమ్మకంతో మనం ఇచ్చాం. మీరందరూ సహకరించాలి. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఎందుకంటే మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పరిశ్రమలు, పెట్టుబడిదారులు భారతదేశంలోని ఎక్కువ శాతం 25.3% పెట్టుబడులు తెచ్చిన ఘనత, ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా, ఒక పక్క మన పార్టీని భుజస్కంధాలపై వేసుకొని నడుపుతున్న యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి మన లోకేష్ బాబు గారికి మనం అందరం సహకరించాలనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, కాబట్టి మీరు ఎల్లవేళలా మరింత, ఎందుకంటే ఇందాక లోకల్ బాడీ ఎన్నికల్లో మనం ఏంటో చూపించాలి. అభివృద్ధికి మనం జవాబు చెప్పాలి. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి మరింత ఉత్తేజంగా, మరింత బాధ్యతగా పనిచేస్తూ మరి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ప్రసాద్ రెడ్డి అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి వారి కార్యకర్తలకు, మన తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు అందరం కలిసాం. కాబట్టి మరింత బలోపేతం కావాలి. మరి ఒక జమ్మలమడుగు నియోజకవర్గం ఒక ఆదర్శవంతంగా తయారైంది. కాబట్టి అభివృద్ధిలో ఆదర్శం. ఒకప్పుడు జమ్మలమడుగు అంటే ఫ్యాషన్ కాదా? జమ్మలమడుగు అంటే ఫ్యాషన్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ కాదు, పెన్ అయింది, కంప్యూటర్ అయింది, ఫ్యాషన్ గా మారింది. అంటే మొత్తం ఇండస్ట్రీస్ వచ్చాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.